హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి కొబ్బరి బూరెలు. ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ముందుగా ఈ బౌల్తో 3 బౌల్స్ రైస్ తీసుకోవాలండి. ఇలా ఈ రైస్ని 10 to 15 అవర్స్ నానబెట్టుకోవాలండి. చూసారా, బాగా నానేయండి. మీకు కుదిరితే 1 డే కూడా నానబెట్టుకోనండి. నేనైతే 10 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని తీసేద్దామండి ఒక బౌల్లోకి. వాటర్ లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు మనం బియ్య బుట్టలోకి వేసుకుందామండి. ఇలా ఒక ప్లేట్ని తీసుకోవాలండి. చిల్లులు గిన్నె పెట్టుకుందామండి. ఎక్స్ట్రా వాటర్ ఉంటే దాంట్లోకి వచ్చేస్తాయండి. ఇప్పుడు బియ్యాన్ని దీంట్లో వేసేసుకుందాం. ఇలా బియ్యాన్ని ఒక 10 to 15 మినిట్స్ ఆరనివ్వాలండి. వాటర్ మొత్తం కిందకి దిగిపోతాయి. అప్పుడు మనం పిండి పట్టుకోవడానికి బాగుంటుంది. చిల్లులు గిన్నెని ప్లేట్లో ఇలా వారగా పెట్టానండి. వాటర్ అంతా కింద తడిగా లేకుండా వన్ సైడ్న వచ్చేస్తాయి. చూసారా, వాటర్ మొత్తం ఎలా వచ్చేస్తున్నాయో. చూసారండి, బియ్యం కొంచెం తడిగా ఉన్నాయండి. ఇప్పుడు ఒక టవల్లోకి పోసుకొని కొంచెం తడారనిద్దామండి. తుడుచుకుందామండి అంతే. తుడుచుకున్నాం కదండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం పట్టుకుందామండి పిండి. లేదంటే మీరు మిల్లుకి కూడా చేసుకొని ఒకేసారి పట్టేసుకోవచ్చండి. నేనైతే మిక్సీలో పట్టుకుంటున్నాను. ఇలా పిండిని మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించుకోవాలండి. పిండి మెత్తగా ఉండాలండి. కొంచెం రవ్వ వస్తుందండి మనకి, అది మళ్ళీ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పట్టుకుంటే త్వరగా నలుగుతుందండి. మనం రేషన్ బియ్యం తీసుకుంటే బూరెలు అనేవి చాలా బాగా వస్తాయండి. చూసారా అండి, ఇంత నూకొచ్చింది. మిల్లు అయితే ఇంత రాదండి మనకి, మిక్సీలో కదా. వేసుకున్నామండి. ఇప్పుడు ఈ జల్లెడ పట్టిన పిండిని అదుముకోవాలండి, లేకపోతే తడారిపోతుందండి. అదేవిధంగా మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి కొంచెం బియ్యం వేసుకొని. ఇలా రిపీటెడ్ ప్రాసెస్ అండి. మొత్తం పిండి అయిపోయే వరకు మిక్సీ పట్టుకొని మనం బూరెలు రెడీ చేసుకుందాం. చూసారా అండి, పిండి అంతా ఇలా మిక్సీ పట్టుకొని జల్లించుకున్న తర్వాత
ఇలా ప్రెస్ చేయండి, తడి ఆరిపోకుండా ఉంటుంది. పిండి తడిగా లేకపోతే మనకి బూరెలు అనేవి విరిగినట్లుగా వస్తాయండి. ఇప్పుడు దీని మీద ఒక పొడి క్లాత్ కానీ తడి క్లాత్ కానీ కప్పుకోవచ్చండి. ఆరిపోకుండా ఉంటుందండి. పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పాకం పట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 కప్పులు బెల్లం తీసుకుందామండి. ఇంకో కప్పు వేసుకుందామండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందామండి. మీ ఇష్టం అండి, షుగర్ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. ఎక్కువ వాటర్ పోయకండి, పాకం త్వరగా రాదు. ఇప్పుడు ఒకసారి తిప్పుకున్నాను. పాకం మరీ అరిసెల పాకంలాగా టంగుం అనే పాకం రావాల్సిన అవసరం లేదండి. చూపిస్తానండి ఎలా రావాలో. బెల్లం కరగాలండి ఫస్ట్. ఒక 5 మినిట్స్ ఉందామండి, కరుగుతుంది. ఈలోగా మనం ఇలా కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని 1 కేజీకి ఒక హాఫ్ చిప్ అయితే సరిపోతుందండి. అలాగే కట్ చేశానండి. 3 కప్స్ అంటే నియర్గా 1 కేజీ ఉంటుందండి. ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని మిక్సీ పట్టుకొని వద్దామండి. ఈలోపు పాకం వస్తుంది. చూసారండి, కొబ్బరి నీళ్ళు మిక్సీ పట్టుకొని బౌల్లో తీసేసుకున్నామండి. చూసారండి, కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఇలా తీసుకున్నామండి. అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా తీసుకున్నామండి. ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నామండి. వీటన్నిటిని మన పాకం వచ్చేలోపే రెడీ చేసుకొని పెట్టుకుంటే త్వరగా చేసేసుకోవచ్చండి. లేకపోతే పాకం ముదురవుతుంది అండ్ పిండి కూడా చల్లారిపోతుందండి, అంటే పొడిబారిపోతుందండి. తడిగా ఉండకుండా ఆరిపోతుంది. ఒకసారి పాకం చూద్దామండి. చూసారా అండి, బుడగలుగా వస్తుంది. ఆల్మోస్ట్ పాకం రెడీ అవుతుందండి. ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇంకా రాలేదండి, వాటర్లో కరిగిపోతుంది. బెల్లాన్ని ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే ముదురు పాకం వచ్చేస్తుంది. పెద్ద గిన్నెనే పెట్టుకోవాలండి. పిండి వేసి కలిపేటప్పుడు మనకు ఫ్రీగా మూవ్ అవ్వాలండి. ఇంకొకసారి పాకం వచ్చిందేమో చెక్ చేసుకుందామండి. ఇంకొంచెం రావాలండి, చెక్ చేద్దామండి. వెంటనే చెక్ చేసుకోవాలండి, త్వరగా వచ్చేస్తుంది. పాకం వచ్చినట్లేనండి, చూసారా.
ఇలా వాటర్లో కరిగిపోకుండా వాటర్లో కరగట్లేదండి. ఇలా ఉన్నప్పుడు మనం కొబ్బరిని యాడ్ చేసుకుందామండి. వచ్చేసిందండి పాకం. ఎక్కువసేపు ఉంచితే అరిసెల పాకం అవుతుందండి. పాకం ఏం ముదరదండి, కొబ్బరిలో వాటర్ కూడా ఉంటుంది కదండి, సరిపోతుంది. ఈ కొబ్బరిని కొంచెం సేపు ఉడికించుకున్నాం, పచ్చిగా ఉంది కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకున్నాం అండి. అలాగే 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాం అండి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకొని కలుపుకోవాలండి. పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి. చివర్లో కూడా పిండి లేకుండా మొత్తం కలుపుకొని ఇప్పుడు కొంచెం 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. పిండి ఆరిపోకుండా చేసుకోవడానికి స్మూత్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అవుతుందండి. ఈలోపు మనం కొంచెం పిండిని తీసుకొని ఒక 2-3 చేసి పెట్టుకున్నామండి. పిండిని కొంచెం కొంచెం తీసుకున్నాండి, లేదంటే ఆరిపోతుంది. రౌండ్గా చేసుకోవాలండి. చూసారా, ఇలా ఒక కవర్ తీసుకోండి, ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇట్లా ఒత్తుకోవాలండి. మంటని మరీ లో ఫ్లేమ్లో కాదు, హై ఫ్లేమ్లో కాదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి బోర్లాగా చేసుకొని వేసుకున్నామండి.
ఇంకొంచెం కాగాలండి. బూరెలు మాత్రం పొంగుతున్నాయండి. చూసారా ఎలా పొంగిందా? ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న బూరెలను వేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయిందండి. బూరెలు ఆ వాటంతటికి అవే పైకి వస్తాయండి. సరే అలా వచ్చిందా? ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకున్నాను. కొంచెం కాలితేనే బాగుంటాయండి. పచ్చి పచ్చిగా లేకుండా పిండి కూడా మంచిగా కాలుతుందండి లోపల. చూసారా? ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకున్నామండి. కాలిందండి. ఇలానే అన్ని బూరెలు రెడీ చేసుకుందామండి. అంతే అండి, కొబ్బరి బూరెలు రెడీ. ఇప్పుడు ఈ బూరెల్ని టేస్ట్ చూద్దాం. ఇప్పుడు ఒక బూరెను చూద్దామండి. చూసారా అండి? లోపల మొత్తం సాఫ్ట్గా మంచిగా వచ్చిందండి. టేస్ట్ చేద్దాం. చాలా బాగా వచ్చాయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.